ప్రాచీన కాలంలో విజయనగరం అనే రాజ్యాన్ని విక్రమసింహుడు అనే రాజు పరిపాలించేవాడు. అతను న్యాయంగా, దయతో రాజ్యాన్ని పరిపాలిస్తూ ప్రజల గౌరవాన్ని సంపాదించుకున్నాడు. ఒకరోజు ఒక నిరుపేద మత్స్యకారుడు రాము సముద్రంలో చేపల వేటకు వెళ్ళగా అతని వలలో ఒక వెలుగుతున్న ఒక రత్నం చిక్కుకుంది. అది సాధారణ రత్నం కాదు, రత్నదీపం అనే గొప్ప మాణిక్యం, జ్యోతి వ్యాపింపజేసే అద్భుతమైన రత్నం. రాము ఆశ్చర్యపోతూ ఈ అమూల్యమైన రత్నాన్ని రాజుకు అప్పగించాలి అని అనుకున్నాడు. రాము నేరుగా రాజభవనానికి వెళ్ళి రాజు విక్రమసింహుడికి రత్నాన్ని అందించాడు. రాజు ఆశ్చర్యపడి, ఇంత విలువైన రత్నాన్ని నీవు ఆశపడి దాచుకోకుండా నాకు అందించావా? నీ నిజాయితీకి నేను మురిసిపోతున్నాను అని ప్రశంసించాడు. రాము కిందకు చూసి వినయంగా, మహారాజా, నేను పేదవాడినైనా ధర్మాన్ని వదిలిపెట్టను. ఇది నాది కాదు, రాజ్యానిదే అని చెప్పాడు. అందుకు రాజు ఆనందంతో రాముని బహుమతుల గుప్పెటతో గౌరవించాడు. నిజాయితీకి ఇంత పెద్ద బహుమతి ఉంటుందని రాము అసలు ఊహించనే లేదు. ఈ ఘటనను చూసి ధనకరకుడు అనే మంత్రి ఆ రత్నాన్ని దొంగతనం చేయాలని పథకం వేశాడు. రాత్రివేళ రాజభవనంలోకి దొంగలా ప్రవేశించి రత్నాన్ని చేతిలో పట్టుకున్నాడు. అయితే వెంటనే ఆ రత్నదీపం కాంతిని కోల్పోయి నల్లని బండరాయిగా మారిపోయింది. రాజు ధనకరకుడిని పట్టుకొని, లోభం, మోసం ఎప్పటికీ జయించవు, నిజాయితీ ఉన్నవారికే దేవుడు ఆశీర్వదిస్తాడు అని గట్టి గుణపాఠం చెప్పారు. ధనకరకుడిని రాజ్యం నుంచి తరిమేశాడు. రాజు రాముని తన కోటలోకి పిలిచి అతడికి భూమి, సంపదను, మంచి హోదాను ఇచ్చాడు. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది, లోభం మనిషిని నాశనం చేస్తుంది, కానీ నిజాయితీ ఉన్నవారు దేవుని ఆశీర్వాదంతో సంపద, శ్రేయస్సును పొందుతారు.